తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు టీజేఏసీ పైన ఉద్యోగ సంఘాల పైన మరి మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాను బేస్ చేసుకొని చాలా భయంకరంగా తెలంగాణ ఉద్యోగులు వాళ్ళ మీద తిరగబడడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు పొట్టు తిట్టారు. ఇక నేను దానికంటే ముందు మరి టీజేఏసీ వాళ్ళు ఇవాళ ఒక ఛానల్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. నేను కూడా గమనించలే. నాకు ఈ రిటైర్డ్ ఉద్యోగులనే ఒకరు పంపడం జరిగింది. అయితే ఇగో ఇది ఆ వీడియో లింక్ ఫోటో. ఇది ఆ వీడియోది లింక్. అయితే ఇక చాలా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా తిట్టాను. ఇక నేను అలా పోయే ముందు అసలు వాళ్ళ కోపం ఎందుకు వచ్చింది, కోపం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంది అని చెప్పేసి తెలుసుకునే ముందు మనము ఇంకో ఇది వీడియో. ఇక దీనిపైనే భయంకరం కోపం వచ్చింది, బాగా తిట్టింది. లింక్ కింద చూడండి, మనం చూడలేని తిట్లు ఉంటాయి. ఇక వీళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేసిందంటే ఇక మూలిగ కుక్క మీద తాటికాయ పడ్డట్టుగా అయిపోయింది. మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అయిపోయింది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీ అంట. ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించండి. రాబోయే ప్రజాపాలన సంబరాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యం అంతా మ్యాచ్ ఫిక్సింగ్. ఇదంతా బట్టి విక్రమార్క ఉద్యోగులు, చీఫ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసేటువంటి ఇది. ఇక ఎట్లా నేనేం చెప్పే అవసరం లేదు. అన్ని కామెంట్స్ చదువుతా, ఏం చదువుతా, సిర్ఫ్ కామెంట్ చదువుతా, చదువుతాను. ఇంకోటి, నేను పోలీసు ఆరోగ్య భద్రత మీద కూడా ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ కూడా రిలీజ్ చేస్తా, అంటే మన స్క్రీన్ మీద పెట్టి అది కూడా ఒకటి మాట్లాడతాం. పోలీసు ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి సర్క్యులర్ ఒకటి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అది ఇంకా భయంకరంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పాస్ అయిన కదా. రాబోయే పరిపాలన సంబరాలు డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈజేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. టీజీఈజేఏసీ ప్రభుత్వ దృష్టికి ఈ క్రింది ప్రధాన డిమాండ్లను తీసుకువెళ్ళింది. డిమాండ్ అంటే నోటీసులు ఇచ్చింది. మొత్తానికి జేఏసీకి ఉంది. ఓకే. డిఏ విడుదల. ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన 64 హామీల మేరకు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 78 జూన్ 13వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మంజూరై పెండింగ్లో ఉన్న డిఏను ప్రజాపాలన సంబరాలకు ముందుగా విడుదల చేసి తమను సైతం సంబరాల్లో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందంట. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ సంఘం ఇప్పటికి నిర్ణయం తీసుకుంది. దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఈయన ఒక పుడింగు కార్యదర్శి పలుపార్లు తమతో జరిపిన సమావేశాలు చెబుతున్నప్పటికీ ఎప్పుడెప్పుడు జరిగిన సమావేశాలు, పలుమార్లు సమావేశాలు జరిగినాయి. ఎన్నిసార్లు సమావేశాలు జరిగినాయి, ఎప్పుడెప్పుడు సమావేశాలు జరిగినాయి, ఎప్పుడైనా ఉద్యోగులకు మీరు తెలిపిండ్రా? పలానా రోజు మీటింగ్ ఉంది, పలానా మీటింగ్ మేము పోతున్నామని ఎప్పుడైనా మీరు చెప్పిండ్రా? వాళ్ళతో మాట్లాడవలసిన అంశాలు ఏమైనా చెప్పిండ్రా? సూచన సలహాలు మీరు ఏమైనా ఇవ్వండి, మేము ఏం అడగాను అని చెప్పేసి ఉద్యోగుల నుండి ఎప్పుడైనా తీసుకున్నారా? ఆ పలు సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఏ డేట్లో జరిగినాయి, చీఫ్ సెక్రటరీతో ఆయన మీకు ఎంతసేపు టైం ఇచ్చిండు, మీరు ఎంత కూర్చొని మాట్లాడినరా, నిలబడి మాట్లాడినరా? అవన్నీ కూడా చెప్తే పలుమార్లు అంటే పలుమార్లు అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఓకే, పలుమార్లు. ఓకే, పలుమార్లు కానీ దీనివల్ల ఉద్యోగులు పెన్షన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. ఈహెచ్సిఎస్ స్కీమ్ వెంటనే అమలు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఈజేఏసీ విజ్ఞప్తి చేసిందంట ఈరోజు. దీన్ని పురస్కరించుకొనే ఆరోగ్య భద్రత ఒక సర్క్యులర్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్క్యులర్ నేను రిలీజ్ చేస్తా, చూపిస్తా. తర్వాత ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ఉద్యోగులతోని కార్పొరేట్ హాస్పిటల్లో వ్యవహరిస్తుందో అది కూడా చెప్తా. పెండింగ్ బిల్లుల విడుదల. ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులు
700 కాదు బాల, 707.30 కోట్లు బాల, కోట్లు విడుదల చేసినప్పటికీ వాస్తవ అవసరం 1500 కోట్ల పైగా ఉంటుంది. రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండడంతో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. మిగిలిన మొత్తం విడుదల చేసే రిటైర్ ఉద్యోగులు వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా చూడాలని టీజీఈజేఏసీ కోరుతుంది. అయితే దీని మీద ప్రధానమైన కారణం ఏంటంటే రోజు ఉద్యోగ సంఘాల యొక్క పరపతి పడిపోతుంది. ఎప్పుడైతే ఈ ఉద్యోగుల సమస్య, ఈ ఉద్యోగుల డిఏల గురించి కానీ, ఉద్యోగుల స్థలాల గురించి కానీ, బీటీఎన్జిఓల స్థలాల గురించి కానీ, ఈరోజు వీళ్ళు మోసాలు కానీ, ఉద్యోగులు ఇన్ని రోజులు వీళ్ళు తప్ప మాకు ఎవరు దిక్కులేరు, ఎవరు మాట్లాడటం లేరు కాబట్టి మీరు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట లెక్క నడిచింది. ఈరోజు థర్డ్ పార్టీ ఎంటర్ అయిపోయే వరకు మీ ఇద్దరు పార్టీలు బాక్స్ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా ఈరోజు సీఎంలు కానీ, ఉప ముఖ్యమంత్రిని కానీ, లేకుంటే ప్రధాన కార్యదర్శి, ఫైనాన్స్ సెక్రటరీని కానీ, వీళ్ళందరినీ కూడా ఈరోజు తాటిపైన వాళ్ళని దుమ్ములు ఎగ్గొడుతుంది. మళ్ళీ థర్డ్ పార్టీకి ఈ నలుగురికి థర్డ్ పార్టీ ఎవరో తెలుసు, పేర్లు చెప్పుకునే అవసరం లేదు. థర్డ్ పార్టీకి నలుగురికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ఈ నలుగురు పుడింగులకు ఆ థర్డ్ పార్టీ ఉద్యోగుల తరపున, డిఏల తరపున, లేకుంటే రిటైర్మెంట్ అయిన వారి తరపున, ఇప్పటి వరకు చనిపోయిన వారి తరపున, బీటీఎన్జిఓ భూముల గురించి కానీ, త్వరలో గచ్చిబౌలి భూముల వ్యవహారం గురించి కూడా కానీ అవి మాట్లాడబోతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇవన్నిటిపైన ఈరోజు థర్డ్ పార్టీ ఎంటర్ అయింది. ఈ థర్డ్ పార్టీ ఏం చేయగలుగుతుంది? థర్డ్ పార్టీ అంటే ఏందో ఇటు బీజేపీకి తెలుసు, ఇటు బీఆర్ఎస్కు తెలుసు, ఇటు కల్వకుంట్ల కవితకు తెలుసు, గతంలో పనిచేసిన మంత్రులకు తెలుసు, గతంలో మీ టీఎన్జిఓ లీడర్లకు తెలుసు, గతంలో మీ టీజీఓ లీడర్లకు తెలుసు ఏం చేయగలుగుతారు. కాబట్టి ఆ థర్డ్ పార్టీ ఎంటర్ అయింది, వీళ్ళ తరఫున మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు అసలు ఈ టీజేఏసీ నాయకులది కామెంట్స్ రూపకంగా ఎట్లా తుక్కు రేగొట్టిందో నేను అవన్నీ చదివి వినిపిస్తా. థర్డ్ పార్టీ గురించి పొగిడిందో, థర్డ్ పార్టీ పేరు నేను ఎక్కడ కూడా తీసుకోను, థర్డ్ పార్టీ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. థర్డ్ పార్టీ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి అది ఓకేనా. ఈ మూడు, ఇక 4వ పాయింట్ కూడా బాగానే మాట్లాడాడు. 2010 సంవత్సరం కంటే ముందుగా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ వీళ్ళని కూడా కవర్ చేసింది. టెట్ అర్హత పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధనల నుండి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరింది. దీనిపైన మేము ఏకంగా ప్రాణాలు తెగించి దీక్ష చేసినా కానీ ప్రభుత్వం పక్కన పెట్టింది. సరే, ఇదంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను 9 డిసెంబర్కు ముందుగానే ఈ సమస్యలను పరిష్కరించాలని టీజీఈజేఏసీ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇలా చేయడం ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల సంబంధాలు మరింత బలపడేలా ఉంటాయంట. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లం దామోదర్ రెడ్డి, వెంకటు, సదానంద్ గౌడ్, వంగ రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ముజీబ్ హుసేన్, ఎం సత్యనారాయణ, వెంకట్, దామోదర్ రెడ్డి, తిప్పర్తి యాదయ్య, లింగారెడ్డి, మహమ్మద్ అబ్దుల్లా, కస్తూరి వెంకటేశ్వర్లు, దాస్య నాయక్, అనిల్ కుమార్, బి శ్యామ్, కృష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, శ్రీకాంత్, కటకం రమేష్, షౌకత్ హుసేన్, శిరీష, మోహన్ నారాయణ. ఇక కింద ఇట్లు మారం జగదీశ్వరరావు అధ్యక్షులు, ఏలూరి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ. మొత్తం ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ ఉన్నారు. ఇక ఇది వీళ్ళ పరిస్థితి. సరే, ఇక దీనికంటే ముందు ఇక వాళ్ళకు వచ్చిన వీడియో లింక్ మీరు చూసిండ్రు. ఈ వీడియో చాలామంది చూడలేదు, దయచేసి మీరు చూసి తరించండి. ఇది బీజేపీ గోళ్ళకు సంబంధించిన ఛానల్, కానీ యాంకర్ మంచోడే, మన మిత్రుడే. ఇక ఎంప్లాయీస్ కోసం థర్డ్ పార్టీ గారు పోరాటం చేస్తున్నారు, యూనియన్లు ఏం చేయడం లేదు. థర్డ్ పార్టీ అంటే అర్థం చేసుకో, ఓకేనా. రైట్. మారం జగదీష్ అండ్ శ్రీనివాస్ రావు కరప్టెడ్ ఫెలోస్, దే డోంట్ నీడ్ పిఆర్సీ అండ్ డిఆర్సీ. ఇది ఒక కామెంట్. హీ ఈజ్ పేడ్ ఆర్టిస్ట్, మీరంటే పేడ్ ఆర్టిస్టులు అంట. ఈరోజు చేసి ఎత్తుకాళ్ళ జీవో ఈ 2 రోజుల్లో వస్తుందని చెప్పి 4 నెలలు దాటింది. పిఆర్సీ నివేదిక సిద్ధమట. మారం వారి మాట ప్రభుత్వ వత్తాసు మాత్రమే, ప్రభుత్వానికి చెంచాగిరి మాటలు
మీరు ఈ గాంధీ భవన్ ఆపోజిట్లో ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో ఈ టీఎన్జిఓలు వీళ్ళందరూ ఆఫీసులు ఉంటాయి. వాళ్ళ ఫోటోలు మామూలుగా ఉంటాయి. ఒకడు ముఖ్యమంత్రి కేక్ తినిపించుకుంటా, ఒకడు స్వీట్ తినిపించుకుంటా భలే పెట్టిండు ఫోటోలు మామూలుగా ఉండే అది. ఇది వాళ్ళు ఓన్లీ లీడర్స్, అడగరు, చేయరు, వాళ్ళతో ఎందుకు సార్ అని. డబ్బా డబ్బా తప్ప సాధించింది ఈసమంతా, అన్ని అబద్ధాలు, వీళ్ళు గవర్నమెంట్కు అమ్ముడు పోయినారు. జేఏసీ అని గత 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 మున్నోళ్ళు కూడా అంతే. జేఏసీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మేకవన్య పులులు. ఒక్క కామెంట్ కూడా పాజిటివ్గా మీరన్నా పెట్టించుకోండి. శ్రీనివాస్ గారు ఇంకా మారం జగదీష్ గారు మీరన్నా ఇద్దరు ముగ్గురు పెట్టి వేరే వేరే ఫోన్లోకి వెళ్ళి జర మంచి కామెంట్స్ పెట్టించుకోండి. ఒత్తిడి లేదు, ఇలాంటి వేస్ట్ గొడుగులు డాష్ 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 అని ఈయన ఎవరో కానీ బందబూతులు తిట్టింది. ఆల్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ యూట్యూబర్స్ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ ఇంటర్వ్యూ. వీళ్ళ ఇంటర్వ్యూలు ఎవరు తీసుకోవద్దని మిత్రమా నీకు కూడా చెప్తున్నా. అమ్ముడుపోయిన ఉద్యోగ సంఘాలు అని అంటున్నారు, నిజమేనా? నిజమే. నీ వల్ల ఏమీ కాదు, సూట్ కేసులు నింపుకోవడం తప్ప. సరెండర్ 2024 మార్చి నుండి రాలేదు. వేస్ట్ లీడర్స్, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళ మాటకు మతి లేదు, సొల్లు ముచ్చట్లు వేస్ట్ వాళ్ళ మాటలు. ఇంతవరకు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ సరెండర్స్ రాలేదు. ఓకే, వేస్ట్ ఇంటర్వ్యూ అంట. సార్ అవసరమైతే కార్యాచరణ అంటున్నారు. ఇప్పుడు ఏం సాధించామని రిటైర్డ్ అయ్యి సంవత్సరం 4 నెలలు అవుతుంది. ఇంతవరకు గ్రాడ్యుయేటీ ఏమి లేవు. నాయకులారు చేసే కామెంట్ చదవండి. 700 కోట్లు కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే ఇవ్వాలి. డిఏలు పిఆర్సీలు ఇప్పించాలి. 5,000 కోట్లు ఇచ్చింది ఎవరెవరికి ఇచ్చారో చెప్పండి అయ్యా జరా. ఆయన గారు నోటి మాట ద్వారా చెప్తాడు, కానీ అవి ఇంప్లిమెంట్ కావు లేవు. అందరికీ పెండింగ్లే ఉన్నాయి. బడ్జెట్ లెక్కలు ఉన్నట్లే ఉంటాయి, వాటిని లెక్క అడిగేవారు లేరు. ఈరోజు ఇంత దారుణంగా నేను వాళ్ళను పట్టించిన. జేఏసీ నాయకులు ఏం చేయాలి? నేను నా దగ్గర ఉన్నటువంటి కాగు రిపోర్టు తెప్పించుకోవాలి. ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కాగు రిపోర్ట్ తెప్పించుకోవాలి. లేకుంటే ఎవరైనా అడిగితే నేను ఇస్తాను. అది తీసుకుపోయి ప్రభుత్వం కవరింగ్ లెటర్ పెట్టి, మీది దొంగ ప్రభుత్వం, లంగ ప్రభుత్వం, లుచ్చ ప్రభుత్వం, మీ లుచ్చా లెక్కలిక రాయద్దు, ఇందులో ఏమున్నది 16,841 కోట్లు మాకు శాంక్షన్ అయినాయి. 2024 కేసీఆర్ 3 ఏళ్ళు పెంచడం వల్ల ఎక్కువ శాతం ఉంది. ఇందులో పిఆర్సీలు ఉన్నాయి. జనరల్ ఎంప్లాయీస్ ఫండ్ కింద పిఆర్సీ 2023 ఉంది. ఆ బడ్జెట్ కూడా నా దగ్గర ఉంది. ఓకేనా, అది ఉంది. ప్లస్ 6 డిఏలై ఉన్నాయి. ఇవన్నీ ఏం చేసిండ్రు అని చెప్పేసి పెన్ డౌన్ పిలిపిస్తే ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఇచ్చేస్తుంది. అర్థమైందా? ఇవన్నీ కాకుండా ఇక ఏదో సొల్లు మాటలు తప్ప ఏమి లేవు. అర్థమైందా? క్యాబినెట్ మంత్రులకు వీళ్ళ కుర్చీ చూడు, కుర్చీ వెనక తెల్ల తువాల, ఇక మామూలుగా ముందు చూడు మినరల్ వాటర్ బాటిల్స్, మామూలు నీళ్ళు తాగాలిలో చిన్న బిస్లరీ, అది 10 రూపీస్ అంటే తాగి పడేస్తారు అన్నట్టు. మనమేమో నల్లాల కాడ పట్టుకొని తాగుతాం. సింగిల్ పర్సన్ కూడా బెనిఫిట్స్ కంప్లీట్ వేయలేదంట. రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె పెన్ డౌన్ చేసినాం, దాని ప్రతిఫలం నాయకులు అనుభవిస్తున్నారు. మనకు రావాల్సిన పైసల గురించి పెన్ డౌన్ కార్యక్రమం ఎందుకు చేయడం లేదు? మీరు 100% ప్రభుత్వానికి సపోర్ట్ తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకు రిటైర్మెంట్ వాళ్ళు సపోర్ట్ లేరు. ఓకే, ఇక ఇంకోదా బ్రదర్, మీరు చెప్పకండి, అన్ని అబద్ధాలు చెప్పకండి సార్. పిఆర్ కెరీర్ రిటైర్మెంట్ రోజు పే, ఇక ఇవన్నీ గ్రాడ్యుయేట్ ఇంతవరకు లేదంట తీరుతుంది. యూ పీపుల్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎఫర్ట్స్, చేతకాని దద్దరు. అరే ఎట్లా చదువుతుంది? ఇన్ని కామెంట్స్ చూసి నాకు ఎవరైనా ఒక మాట అంటేనే ప్రాణం పోతుంది. ఇన్ని కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటా అసలు వీళ్ళు ఎట్లా ఇదవుతుందో ఇది లేదు. అది కూడా ఏంటంటే ఈ మధ్యలో థర్డ్ పార్టీ యాక్టివేట్ అవుట్లా, ఎంప్లాయీస్ అంతా యాక్టివేట్ అయ్యి ఎంప్లాయీస్ బాగా జోష్ వచ్చింది. గవర్నర్ గారు కూడా ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించిన తర్వాత ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ఆ పైసలు కూడా 707 కోట్లు కూడా వాళ్ళ జేబులలో పోయినట్టు నాకైతే కనబడతలేదు. ఎందుకంటే స్పందన చాలా మిశ్రమ స్పందన ఉన్నది జనంలో. చాలా తక్కువ మందికి వచ్చినాయి. అది అట్లా వేసినామని చెప్పుకోనికి 100-200 కోట్లు వేయచ్చు. నా మహా అంటే 200 కూడా 100 కోట్లు వేయచ్చు. నాకు ఆ లెక్క కూడా వాతావరణం కూడా 100 కోట్ల లెక్కనే కనబడుతుంది. ఇప్పటికి 26 మంది చనిపోయినారు. సూపర్ స్టేట్మెంట్ ఎవరు పెట్టిండ్రు? ఉదయాన్న అంట. ఇప్పటికి 26 మంది చనిపోయారు. 29 మందికి పెరిగింది బ్రదర్ రేపంచెల్లి నిన్నటికి. ఇప్పటికి 26 మంది చనిపోయినా రన్న
ఎంప్లాయీస్ ఇంకా మీ దృష్టికి తెచ్చేది ఏముంటుంది? అన్ని ప్రభుత్వం చేసిన పనులన్నీ మీ దృష్టికి వస్తాయే కానీ ఎంప్లాయీస్ చచ్చిపోతే మీ దృష్టికి రాదా? తెలియనట్టు యాక్టింగ్, పండుకున్న లేపొచ్చు కానీ పండుకున్నట్టు యాక్టింగ్ చేసిన లేపొచ్చా? లేబర్ ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కు పిఆర్ఓలు, ఇప్పుడు గవర్నమెంట్ పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, ప్రభుత్వం ఏ మంచి చేసినా చెడు చేసినా వీళ్ళకే చెప్తారంట. మీరు అన్నది నిజమే సార్. థర్డ్ పార్టీ గారికి ఉన్న తెగింపులో ఏ 1% ఈ సంఘ నాయకులకు ఉంటే 27 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయేవారు కాదు. ఎవరికి ప్రయత్నం ₹1 బకాయిలు పెట్టి ఉండేది కాదు. ఇది వాస్తవం. వీళ్ళు ఏం లేదు, ఇప్పుడు రేపు సందాలు వసూలు చేయాలి. నిన్న కూడా ఎవరో థర్డ్ పార్టీ పేరు మాట సరే ఏదున్నా కానీ వీళ్ళు ఏం లేదు, వీళ్ళు సందాలు వసూలు చేయాలి, పైసలు వసూలు చేయాలి, లీడర్ల దగ్గర పైరవులు చేసుకోవాలి, చెంచాగిరి చేయాలి. వచ్చే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు కానీ అంటే కొంతమంది గత ప్రభుత్వం ఎక్కింది కదా, ఏదైనా దేవి ప్రసాద్ వాళ్ళు వీళ్ళంతా ఎమ్మెల్సీలో అవి ఏవో అయింది కదా, అట్లా మేము కూడా కావాలి. మళ్ళా స్వామి గౌడు ఎమ్మెల్సీ అయిండు, స్పీకర్ అయిండు, ఇట్లా మేము కూడా శ్రీనివాస్ గౌడు మినిస్టర్ అయిండు. ఇక మమత ఒక ఆమె బాకీ ఉంది, నెక్స్ట్ వస్తే ఆమెకు కూడా ఏదో ఒకటి ఇస్తారు. కాబట్టి మేము కూడా అట్లా సంచాగిరి చేస్తే మేము కూడా అట్లా ఏమన్నా అవుతాము. ఉద్యోగాలు ఏమైతే మాకేం బస్ వస్తేంది బతికేది. ఇది మా ఒరిజినల్ నైజము. డైలాగులు కొట్టినాము, తెలంగాణ వచ్చింది, దాటింది, అర్థమైందా? దాటింది. ఇక ఇప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి ఉన్నది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు, ఈ ప్రభుత్వంలో మేము 3-4 ఇప్పుడు పేర్లు వచ్చిన 10 మంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇగో ఈ స్థాయికి వచ్చేసిండ్రు. కాబట్టి అన్న రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు చచ్చిపోతున్నారు. అవుట్లెట్ కొట్టాలన్నా బతుకు బండి లాగలేకపోతున్నారు. అందరికీ సంగబట్ల రవీందర్ రిటైర్డ్ గెజిటెడ్ ఉపాధ్యాయుడు సెప్టెంబర్ 20 ఇదివరకు ₹1 రాలేదన్న, ఎట్లా బతుకుతారు చెప్పు అని చెప్పి ఇంకో అన్న. మొన్న చూసినాగా కిడ్నీలు ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్లు అయ్యి 2 వేరే కిడ్నీలు పెట్టుకొని క్యాన్సర్లతోని మామూలు ఇబ్బందులు పడతలేరు. స్టేట్ ఇన్కమ్ బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ మొత్తం ఇచ్చేలా ప్రయత్నం చేయాలి సార్. జై చెంచగిరి లీడర్స్ అంట. అదే నిజంగా సార్, మీరు దయచేసి మీరు లీడర్లు నేను చదవలేకపోతున్నా, కొన్ని వందల కామెంట్స్, ఒక్క కామెంట్ కూడా ఇక ర్యాండమ్ ఇట్లా కిందికి అని ఇట్లా కిందికి అంట ఒక చదువుతుంది. అదే అదే ఎవరి రాలేదు సార్ బిల్స్ అయితే మాకు. ఇంకా ఇట్లా ర్యాండమ్గా ఇట్లా ఆపుదాం, ఇట్లా ఆపితే ఎక్సలెంట్ పొలిటికల్ స్పీచ్, మీ లీడర్షిప్కి పెద్ద నమస్కారం. ర్యాండమ్గా ఇట్లా ఏది ఎక్కడన్నా ఉద్యోగాల పక్షాన మాట్లాడుతున్నట్టు లేదు. సమస్య చెబితే ఆయన దృష్టికి తేవాల్సిందంట. సిగ్గుండాలి, ఇది అందరి సమస్య మొదట భావించు. ఇదో ఇది మిత్రమా అని ఒక్క కామెంట్ కనీసం మీ కుటుంబ సభ్యులతోనే చేసుకోండి. ఒక్కడన్నా మెచ్చుకుంటుందా? ఎందుకు సారా లీడర్షిప్? ఎందుకు సారా నాయకత్వం? ఎందుకు సార్ అది? ఎవరి కోసం చెప్పండి. ఇంత ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్, దీనికోసం లీడర్షిప్ అవసరం లేదు. మీరు ఫస్ట్ లీడర్ అంటే ఏందో బాలశిక్ష నేర్చుకోండి. వాట్ ఈజ్ లీడర్? నాయకుడు అంటే ఏంటి? నాయకుని మీద ఏ విధంగా నమ్మకం ఉద్యోగులు కల్పించాలి, ఏ విధంగా భరోసా ఇవ్వాలి. మొన్న ఎంత భయంకరం చెప్పండి. బీటీఎన్జిఓలు వాళ్ళ జాగల కోసము, వాళ్ళ స్థలం ఉన్నదో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళ జాగాలు వచ్చినా వాళ్ళకి తెలియదు, ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియదు. అందరు ఏదో రోజు ఎప్పుడో పైసలు కట్టి పెట్టింది అందరు. అర్థమైందా? ఈరోజు ప్రభుత్వం మెడలోంచనికి దీక్ష చేపిస్తున్నారు. ఆ దీక్ష ఏడో అడవిలో చేపిస్తున్నారు. ఒక్క మనిషికి తెలియదు అది. ఎందుకంటే ఇది ఉద్యోగం, అలా ఉద్యోగం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ అయినా పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతుందని, పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాను అందరికీ తెలుసు. ఆడ వీళ్ళ ధర్నాను వీక్షిస్తున్నది ఒక రోడ్డు మీద పోయేటోడు కాదు, ఇంకా రోడ్డు మీద పోయేటోళ్ళు వీళ్ళు కనవడం, అటుపైన వచ్చేటోళ్ళు కాదు. కనీసం అక్కడ గాలిలో కాకులు కూడా వాళ్తలేవు అక్కడ, అవి చూద్దామంటే అవి కూడా చూడలే. మొత్తానికి నా వీడియో నేను పెట్టినా, మీరు చూడండి, నేను వీడియో తీసిన అండ్ ఆ వీడియో నేను గమనిస్తే ఒక 2 బర్రెలు 2 కుక్కలు. బీటీఎన్జిఓలు 135 రోజు చేస్తున్నటువంటి ధర్నాకు దాన్ని వీక్షిస్తున్నాయి ఒక 4 పక్షులు, 4 పశువులు, అందులో 2 బర్రెలు 2 కుక్కలు, ఇవి చూస్తున్నాయి. ఎంత అన్యాయం చెప్పండి. మిమ్మల్ని నమ్మి మీ చేతికి లీడర్షిప్ ఇచ్చి మీరు మా నాయకులు అని చెప్పి మీరు నాయకులుగా భావిస్తే, నాయకులు
లీడ్, మీరు ఉద్యమాన్ని లీడ్ చేస్తుండ్రా. లీడర్ అంటే లీడ్ చేస్తారు అంటే ముందు నేను నడిపించేటోళ్ళు. ఏం లీడ్ చేసిండ్రు? అడవులలో తీసుకపోయి మనుషులు లేని జనారణ్యం లేని ప్రాంతాల్లో లోపట టెంట్లేసి దీక్షలు కూసబెట్టి వాళ్ళతో జిందాబాద్. ఇదా మీ లీడర్షిప్? ఇదా మీ నాయకత్వం? ఒక్కొక్క లీడర్కు ఈజీగా నాకు 50 ఏళ్ళు దాటే ఉండాలి, ఒక 10 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది. ఉద్యోగుల మంది మంచి పేరు. ఇవాళ స్వామినాథన్, నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నాకు ఫోన్ చేసిండు, రెవెన్యూ CCLలో పనిచేసిన స్వామినాథన్ గుర్తు చేసి, నేను మీరు ఎప్పుడు స్వామినాథన్ పేరు చెప్తారు అని. స్వామి గొప్ప పేరు తెచ్చుకోవాలి ఒక అవకాశం వచ్చినప్పుడు. గతంలో సంపాదించుకున్నాడు, ఆ గతంలోడు మంత్రి పదవి ఎంజాయ్ చేసిండు, గతంలోడు MLC చైర్మన్ ఎంజాయ్ చేసిండు. మేము చేయొద్దా? మేము కూడా చేస్తాం. గతంలో ఉన్న పేరు ఏంటో తెలుసా మీకు? తూ అని ఉంచుతుండ్రు వాళ్ళను. ఆ లీడర్షిప్ను ఆ నాయకులు తూ అని ఉంచుతుండ్రు. రేపు వాళ్ళు చేస్తే కాకులు కూడా వాళ్ళ ఇంటి మీద వాళ్ళే. అటువంటి పేర్లు అది తెచ్చారు. సంపాదించుకోవచ్చు 1000 కోట్లు, 2000 కోట్లు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 6 ఫుట్ల పొడుగుల ఖతం అయిపోతారు అంతే. 6 అడుగుల లోపే క్లోజ్ అయిపోయి, 3 అడుగుల లోపు 3 అడుగులు 6 ఫీట్లు అందులోనే సరిపోతుంది, సెట్ అవుతారు. అంతకు మించి నువ్వు 1000 ఎకరాలలో అందులో మొత్తం 1000 ఎకరాలని నేను పొందేం బెటర్, అక్కడికే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంతమందిని మోసం చేసి, ఇంతమందిని దగా చేసి ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి ఈరోజు నాయకులు మీకున్న గుర్తింపు ఇది. మీరు బతుకున్నగానే, మీరు చూస్తుండగానే, మీరు సర్వీస్లో ఉండగానే, ఈరోజు మీరు మీరు నాయకుడిగా ఉన్నప్పుడే, ఈరోజు మీరు ఉద్యోగ సంఘం నాయకుడిగా మీరు ఉన్నప్పుడే, మీరు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ ఫైనాన్స్కు, ప్రభుత్వ అధికారులకు మీ తల్లగా 4 లెక్క ఉన్నప్పుడే ఈరోజు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మీకు మీ బతికేందో మీరేందో కామెంట్ రూపకంగా మీకు చూపించిందంటే మీరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మేము ఎక్కడ ఉన్నాం, మా పరిస్థితి ఏంది, మా స్థితి ఏంది, మా గతి ఏంది. ఇంతమంది కామెంట్లు పెట్టిన ఒక్కడు కూడా నా గురించి పాజిటివ్ ఒక్కడు కూడా పెట్టలేదంటే నా బతికేం బతకని మీరు అనుకోవాలి. రేపంచనే మంచుకుంటా అని అనుకోవాలి, రేపంచనైనా వాళ్ళ కోసం ఉద్యమం చేస్తా అనుకోవాలి, రేపంచని వాళ్ళ దీక్ష కూర్చుంటామని అనుకోవాలి, రేపు పెండౌన్ పిలుపు ఇవ్వబోతున్నామని అనుకోవాలి, BTNGOల ప్లాన్లు వెంటనే పంపిణీ చేస్తామని చెప్పి శపథం చేయాలి. పక్కన గచ్చిబౌల ఇతరులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కాక వేరేళ్ళకు, ప్రైవేటు వ్యక్తులకు, వ్యాపారవేత్తలకు అమ్మినటువంటి భూములపైన ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేయాలి. అవసరమైతే దాని మీద CBI ఎంక్వైరీకి పోవాలి, విజిలెన్స్ ఎంక్వైరీకి పోవాలి, CID ఎంక్వైరీకి పోవాలి. స్వామి గౌడ్ గారు వాళ్ళు కేటాయించిన భూములు ఎవరికి నిజంగా ఉద్యోగులకు పోయినాయా లేకుంటే వేరే చేతిలో మారినాయా పోవాలి. ఖమ్మంలో జరిగినటువంటి ఉద్యోగ స్థలాల అక్రమాలపైన చర్చ జరగాలి. ఇయాటి వల్ల మేము ఎందుకు మౌనంగా ఉన్నాం, ఎందుకు పోరాటం చేస్తున్నాం, ప్రజల నుండి ఎందుకు అనిపించుకుంటున్నాం, ఉద్యోగులను ఎందుకు అనిపించుకుంటున్నామని మేము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. నాయకులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాయకులు నూనెతోని పాలతో స్నానం చేసిన వాళ్ళు కాదు. ఈరోజు 179 క్రిమినల్ కేసు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. కాబట్టి వాడు నిన్ను మంచోడు అనుకున్నా, చెడ్డోడు అనుకుని పెద్ద ఫరకేం పడది. కానీ నీతోటి ఉద్యోగులు నీ గురించి ఏం ఆడుకుంటున్నారు, నీతోటి ఉద్యోగులు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నీతోటి ఉద్యోగులకు నీ పట్ల ఉన్నటువంటి ఎటువంటి ఇది ఉంది, ఎటువంటి అభిప్రాయం నీ పైన ఉంది, ఇవి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదంటే మాత్రం ఇంత మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఆరోగ్య భద్రత జీవో పోలీస్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వీళ్ళు మారుతారేమో చూద్దాము. మారుతారనే ఆలోచన మనకు కూడా ఏం అవసరం లేదు. కానీ వీళ్ళు మారితే ఏమన్నా మన స్కూల్లో వేసేది ఉందా ఏంది? ఇప్పుడు ఒక జీవో వస్తు పెడతాయి. ఈ సర్క్యులర్ పోలీసు ఆరోగ్య భద్రత మీద రిలీజ్ చేసిన సర్క్యులర్. ఇది నాకు ఒక పోలీస్ ఆఫీసరే పంపిండు. ముఖ్యమంత్రి కూడా చర్చ జరుపుతుందంట జెర్సన్ సంగతి ఏం చేద్దామని, ఇంటెలిజెన్స్ వాళ్ళతో. నాకు పోలీసుల సంబంధాలు ఉంటేనే ఇటువంటివి వచ్చేటి. కాబట్టి అందులో కూడా మంచోళ్ళు ఉంటారు. ఆ మంచోళ్ళే జర మాట్లాడండి సార్ అని చెప్పి ఒక DSP ర్యాంక్ ఆఫీసరు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్క్యులర్లో ఏముందనేది కొంచెం స్పష్టంగా చూద్దాము. ఈ సర్క్యులర్ నంబర్ ఆరోగ్య భద్రత తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ ట్రస్ట్ DGP ఆఫీస్ లక్డికపూర్ ఇది రిలీజ్ చేసింది. TGABS అంటే ఆరోగ్య భద్రత స్కీమ్ సీలింగ్ చేసిండ్రంట. అంటే పుసుకున మర్చిపోయి పోలీసు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా
దయచేసి కాస్ట్లీ రోగాలు తెచ్చుకోకండి, ఖరీదైన రోగాలు తెచ్చుకోకండి. ఏదో జ్వరం, సర్ది, బీపీ, షుగర్, మళ్ళీ బీపీ షుగర్ వాళ్ళు ఎక్కువ పెరగకుండా చూసుకోండి. ఎక్కువ పెరిగితే కిడ్నీల వల్ల మా దగ్గర డబ్బులు లేవు. అదేందా హార్ట్ స్ట్రోకులు తెచ్చుకోకండి, అదేందా క్యాన్సర్లు తెచ్చుకోకండి, మేము డబ్బులు ఇవ్వం. అదే సర్క్యులర్. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్, ఇక ఇదంతా పైన నంబర్లను ఉన్నాయి. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఆఫ్ ది దయచేసి ఈ వీడియో సాధ్యమైనంత మందికి మీరు ఫార్వర్డ్ చేయండి, ఇది కామెంట్ కూడా చేయండి. నేను చెప్పి కామెంట్ ఇది అయినట్టు వాళ్ళు కూడా చదువుతారు. It is observed by many of the police personnel men and under the impression that the monthly subscription amounts made toward Bhadrata, Arogya Bhadrata are one and the same. The following monthly subscriptions are being made from salaries of the employees towards Bhadrata, Arogya Bhadrata. An amount of 1600 per month is recovered from PC to ASI rank and 3200 recovered from the rank of SI and above this amount is for అంటే ఈరోజు కానిస్టేబుల్కి వెళ్ళి ఏఎస్ఐ వరకు ప్రతి నెల వాళ్ళ జీతంలోకి వెళ్ళి 1600 రూపాయలు కట్ చేసుకుంటుండ్రు. ఇక ఎస్ఐకలే పైన అంటే ఎస్ఐ పైన ఎస్ఐ సిఐ ఆ ర్యాంక్ పైన వాళ్ళకెళ్ళేమో నెలకు 3200 రూపాయలు తీసుకుంటుండ్రు. ఎస్ఐ అండ్ అబవ్ భద్రత కింద సబ్స్క్రిప్షన్ అంటే ఇది. This amount is being utilized for providing loans, HBA, plot loans, education, అంటే ఉద్యోగ భద్రత కోసం కాదు, మామూలుగా ఇవి కట్ చేస్తున్నట్ట. లోన్స్, మ్యారేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అట్ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్డ్ టు ది అదర్, అంటే ఇంట్లోకెళ్ళి వాళ్ళు తీసుకుంటారుగా. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అట్ ద సైమ్ రిటైర్మెంట్. దిస్ అక్యుములేటెడ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఈజ్ బీయింగ్ రిటర్న్డ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4.75 విత్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంట. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకు ఇచ్చేస్తారంట. 4.75 బిల్లు అక్కడ జమ చేసుకున్న పైసలు. సిమిలర్లీ ది ABS beneficiaries are also under the impression of Arogya Bhadrata is self-funded scheme and the entire expenditure toward their treatment is being made from the subscription collected from them. In this regard, it is clarified that an amount of 300 from the rank of PC to SI, కానిస్టేబుల్కి వెళ్ళి ఎస్ఐ వరకు 400 రూపాయలు 400 అండ్ ₹400 ఫ్రమ్ సిఐ అండ్ అబౌవ్ బీయింగ్ రికవర్డ్, అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల మళ్ళీ 400-300 చొప్పున వసూలు చేస్తారంట. అవుట్ ఆఫ్ దిస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ది సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ట్రస్ట్, ఆఫీస్ ఎక్స్పెండిచర్ అండ్ అదర్ miscellaneous expenditure is being met and the rest of the amount is added to the corpus fund of ABS, which is being utilized in making payment to the hospitals and to claim reimbursement from the government. The hospital medical bills are paid by the trust in first instance and last reimbursement is claimed for the same amount from the government and there is abnormal delay in getting reimbursement. Chala kashtanga vastundi correct from the government. In the year 2015, the parents of the serving officers were also added. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఇందులో అవకాశం ఉండే, added to beneficiaries Arogya Bhadrata, which